వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప అండ్ రాజు మందారం బ్రతికే ఉంది అని తెలుసుకుంటారు కదా. కానీ కరెక్ట్గా బంటిని కాపాడి మందారం దగ్గరికి వచ్చేలోపు రాఘవ దీపక్ని చూడడంతో మందారం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం రూప అండ్ రాజు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ విషయాలు తెలుసుకునేంత వరకు బంటి మన బిడ్డ అనే విషయాన్ని కూడా మనం దాచిపెట్టాలి అమ్మాయి గారు అని ఇంకా సూర్యప్రతాప్ దగ్గర బంటి తన కొడుకు అని చెప్పకుండా దాచిపెట్టడానికి మాట తీసుకుంటాడు రాజు. జీవన్ రాజుకి ఫేక్గా కాల్ చేసి ఇప్పుడు నువ్వు బంటిని ఇంటి లోపలికి తీసుకువెళ్తే మేము రాఘవని మందారంని చంపేస్తామని అబద్ధం చెప్తాడు. ఇంకా అలా పాపం బంటిని తీసుకొని రాజు అక్కడి వెళ్ళిపోతాడు. రూప రాజుతో రాజు మనం ఎప్పటికైనా కలుస్తాం కదా అని అంటుంది. అమ్మాయి గారు ఆ మందారంని ఎలా అయినా నేను వెతుకుతాను, తను బ్రతికే ఉందని నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి నేను తన్ని వెతికి మనం ఒక్కటయ్యేలా చేస్తాను, మన సమస్యలన్నిటికీ ఖచ్చితంగా పరిష్కారాన్ని నేను తీసుకువస్తాను అని చెప్పి ఇంకా పాపం అలా అక్కడి నుండి బంటిని తీసుకొని వెళ్ళిపోతాడు రాజు. ఇంకా రూప కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రూప చాలా హ్యాపీగా సూర్యప్రతాప్ ఇంటికి వస్తుంది. ఈ దీపక్ అండ్ విజయాంబిక కూడా అమ్మయ్య ఒక గండం గట్టెక్కిందిరా. రే దీపక్, ఇప్పుడు మన ముందు ఉన్నది ఒక పెద్ద పని. అది ఏంటి అంటే ఆ మందారం రాఘవ వీళ్ళిద్దరూ ఎక్కడున్నా ఆ రాజుగాడి కంటే ముందు మనం వెతికి పట్టుకోవాలి. అప్పుడే మనం బయటపడతాం. లేకపోతే ఆ మందారాన్ని చంపింది నువ్వేనని ఆ మందారం పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూసింది కాబట్టి ఖచ్చితంగా మనల్ని మీ మావయ్య చంపేస్తాడు అని అంటుంది. పాపం విజయాంబిక, మమ్మీ నువ్వేమి కంగారు పడద్దు, నేను నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఖచ్చితంగా ఆ మందారం ఎక్కడుందో తెలుసుకుంటాను. కానీ దానికంటే ముందు మనం ఇంకొకటి చేయాలి అని అంటాడు. ఇంకొకటా? ఏంటది అని అడుగుతుంది విజయాంబిక. నా పెళ్ళి అని అంటాడు దీపక్. ఏంటి అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, నా పెళ్ళి చేయాలి. ఎందుకంటే ఆ మందారాన్ని ఒకవేళ వాడు పట్టుకున్నా నాకు తనకిచ్చి పెళ్లి చేస్తారు. అదే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అనుకో, కనీసం ఎంగేజ్మెంట్ వరకైనా అనుకో, అప్పుడు మావయ్య ముందు మనకి కొన్ని రోజులు టైం అయినా దొరుకుతుంది. నాకు కాబోయే భార్యను చూసి మావయ్యన కరిగిపోతాడు. నువ్వు చెప్తుంది నిజమే దీపక్, ఖచ్చితంగా ఈ ఆలోచనని ఇప్పుడే వెళ్ళి తమ్ముడికి చెప్తాను అని ఇంకా అలా దీపక్ గురించి విజయాంబిక అయితే సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. సూర్యప్రతాప్ ఇంకా అలా పేపర్ చదువుతూ ఉంటారు. తమ్ముడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తమ్ముడు అని అంటుంది విజయాంబిక. ఏంటక్క అని అడుగుతాడు. నీకు తెలిసిందే కదా దీపక్ రూపని ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాడని, రూపని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని. కానీ ఇప్పుడు వాడు ఆ ఆలోచన నుండి పూర్తిగా పక్కకు వచ్చేశాడు అని అంటుంది విజయాంబిక. ఇదంతా వింటూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రూప కూడా అవునక్క, నాకు అర్థమైంది, వీడు మన కుటుంబం గురించి చాలా కష్టపడుతున్నాడు అని చెప్తారు పాపం సూర్యప్రతాప్. అందుకే అల్లుడు ఎన్నాళ్ళని వీడు కూడా పాపం ఇలానే ఉంటాడు. అందుకే వీడికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేశామనుకో హ్యాపీగా ఉంటాడు, నా బాధ్యత కూడా తీరిపోతుంది. అందుకే ఒక సంబంధం చూశాను, ఆ సంబంధం చాలా బాగుంది, ఆ విషయం చెప్పడానికే నీతో మాట్లాడదామని అని అంటారు. అక్క, దీపక్కి పెళ్ళంటే మన ఇంట్లో పెళ్ళి, దానికి నువ్వు నన్ను అడగాల్సినంత అవసరం ఏముంది, నీకు నచ్చినట్టు చెయ్యి, నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. వీళ్ళు కావాలనే చేస్తున్నారా అని చెప్పి ఇంకా చాలా కోపంగా ఉంటుందన్నమాట రూప వైపు చూస్తూ ఉంటారు హ్యాపీగా ఈ దీపక్ అండ్ విజయాంబిక. దీపక్ అయితే అలా అమ్మ ఇప్పుడే నాకు అని అంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా
అయినా వీడి కోసం చాలా సంబంధాలు క్యూలో ఉన్నాయి. రేపే రేపే ఎంగేజ్మెంట్ చేసేద్దాం తమ్ముడు అని చెప్పి ఇంక ఎంగేజ్మెంట్కి సిద్ధం చేస్తూ ఉంటారు అన్నీ. అప్పుడే ఇంక రూప వెంటనే పక్కకి వచ్చి రాజుకి కాల్ చేస్తుంది. రాజు రూప ఫోన్ లిఫ్ట్ చేస్తారు. హలో అమ్మాయి గారు చెప్పండి అని అంటారు. రాజు, మనం ఎంత ప్లాన్ చేసినా మన ప్లాన్ని తిప్పికొట్టడానికి మా అత్తయ్య దీపక్ ప్రయత్నిస్తున్నారు. దీపక్కి రేపు ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ నిశ్చితార్థం ఒకవేళ జరిగితే మందారాన్ని మనం పట్టుకున్నా ఆ నాన్న మందారానికి దీపక్కి పెళ్లి చేసే అవకాశం ఉండదు. నాన్న ఆలోచనలో పడతాడు. అందుకే నేను చెప్తున్నాను, మనం ఎలా అయినా ఆ దీపక్ పెళ్ళిని ఎంగేజ్మెంట్ని ఆపాలి రాజు అని అంటుంది రూప. ఇంక ఒక్కసారిగా రూప మాటలు విని షాక్ అయిపోతాడనమాట రాజు. అమ్మాయి గారు, మీరేమీ కంగారు పడకండి. ఖచ్చితంగా ఆ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. రేపు నేనే వచ్చి ఎంగేజ్మెంట్ని ఆపి తీరుతాను అని అంటాడు రాజు. వద్దు రాజు, నువ్వు ఇప్పుడు రిస్క్ తీసుకోవద్దు. మొన్న పింకీ పెళ్ళిలో కూడా ఇలాగే చేసి ఇప్పటికే నాన్న నిన్ను చాలా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఈ విషయం మళ్ళీ నువ్వు చేస్తే నిన్ను ఇంక జీవితంలో నాన్న దగ్గరికి రానివ్వడు. ఇప్పటికి నేను అనుభవిస్తున్న నరకం చాలు, నువ్వు కూడా అనుభవించద్దు రాజు అని అంటుంది రూప. అమ్మాయి గారు, నేను వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలీదు. అలా వస్తాను, రేపంతా మీకు చెప్తాను కదా, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాల్ కట్ చేస్తాడనమాట రాజు. ఇంకా రూప మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు రాజు ఏం చేయబోతున్నాడని పాపం ఆలోచిస్తూ ఉంటుంది రూప. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపక్ ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రూప మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీపక్ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలి? ఆయన అన్నట్లు రాజు చెప్పినట్లు రాజు ఆపుతాడా అని ఇంకా పాపం ఎదురు చూస్తూ ఉంటుంది రూప. అప్పుడే ఇంకా దీపక్ అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటాడు. ఇంకా చుట్టాలందరూ అయితే సూర్యప్రతాప్ ఇంటికి వస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా బుర్కా వేసుకొని ఇంటి లోపలికి ఎంటర్ అవుతాడు రాజు అసలు గుర్తుపట్టలేని విధంగా ఇంకా అలా బుర్కా వేసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రాజు దీపక్ దగ్గరికి వెళ్తాడు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తాడు కావాలని. ఏంటి, నాతోనా? పర్సనల్గానా? ఏం మాట్లాడాలి అని పక్కకు తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట దీపక్. మీరు చాలా మంచివారు, మీరు మా నియోజకవర్గానికి చాలా సేవలు చేశారు, కాబట్టి మీకు ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఇంకా ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని తీస్తాడు బూర్ఖాలో ఉన్న రాజు. వెంటనే అది చూస్తూ ఉంటాడనమాట దీపక్. ఏంటిది అని అడుగుతాడు. చెప్పాను కదా గిఫ్ట్ అని, కొట్టుకోండి అని అంటారు. నువ్వు వాయిస్ ఇంత స్వీట్గా ఉందంటే చూడ్డానికి ఇంకెంత బాగుంటావో. సరే, నీకోసం నేనిది పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటానని చెప్పి ఇంకా అలా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటాడనమాట దీపక్. థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది రాజు. ఇంకా అలా రూప చుట్టూ వెతుకుతూ రాజు వస్తానన్నాడే ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే రాజు రూపని పక్కకి లాక్కొని వెళ్ళిపోతాడు. ఎవరు నువ్వు అని అడుగుతుంది రూప. నేను రూప, రాజుని అని అంటాడు రాజు. నువ్వు ఇలా వచ్చావా? రాజు, అంతా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. ఏం చేసినా ఈ ఎంగేజ్మెంట్ని మనం ఆపలేం రాజు అని బాధపడుతూ ఉంటుంది రూప. అమ్మాయి గారు, ఎందుకని మీరు కంగారు పడుతున్నారు? నేను ఆల్రెడీ ఆపే ప్రాసెస్లోనే ఉన్నాను అని అంటాడు. ఏంటి, ఆపే ప్రాసెస్లో ఉన్నావా? ఏమైంది అని అడుగుతుంది రూప. ఇదిగో ఈ పర్ఫ్యూమ్ ఒక్కసారి స్ప్రే చేసుకుంటే ఇంకొక 10 నిమిషాల్లో వాడికి నిద్రమత్తు వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టే కదా అని అంటారు. ఇంకలా రాజు నీ ప్లాన్ చాలా బాగుంది, సూపర్ రాజు అని ఇంకా హ్యాపీగా కిందకి వెళ్తారు. అలా ఇంకా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా దీపక్ కాబోయే పెళ్లి కూతురికి రింగ్ పెట్టాలి అనుకునేటప్పటికీ ఇంకా పర్ఫ్యూమ్ వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోతాడు
వెంటనే దీపక్ స్పృహ కోల్పోయి పడిపోయేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నాన్న దీపక్ అని విజయాంబిక దీపక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడి నుండి రాజు వెళ్ళిపోబోతుంటే సూర్యప్రతాప్ వెంటనే రాజుని చూస్తారు. ఆగో అని గట్టిగా అంటారు. ఒక్కసారిగా రాజు ఆగిపోతాడు. ఇంకా రాజుని చూస్తూ ఉంటారనమాట సూర్యప్రతాప్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? చెప్పు, ఎవరు నువ్వు అని అడుగుతాడు సూర్యప్రతాప్. నేను అని సైలెంట్గా ఉంటుందన్నమాట రాజు పాపం బుర్కాలో. రూపా, ఒకసారి తన ముసుగు తీయమ్మా అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, తను చెప్తుంది కదా ఎందుకు అని అంటాడు. ఏయ్, నేను చెప్పింది చెయ్యి, తీ అని అంటాడు సూర్యప్రతాప్. ఇంక వెంటనే పాపం అలా ముసుగు తీస్తుంది రూప రాజుది. రాజుని బుర్ఖాలో చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. వెంటనే రాజుని ఒక్కటి చెంపపై కొడతాడనమాట సూర్యప్రతాప్. ఛీ, నువ్వు ఇంతకి దిగజారిపోతావని నేను అస్సలు ఊహించలేదురా. పెళ్లి చెడగొట్టడానికి, మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడానికి ఎంతకైనా తెగిస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా అడుగుతాడు సూర్యప్రతాప్. పెద్దయ్యా, నేను మనిషిని కాబట్టే మనిషిలా ఆలోచించి ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలనే నేను ఈ పెళ్లిని ఆపాలనుకుంటున్నాను. ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఉండాలి అనుకుంటున్నాను అని అంటారు రాజు. ఏయ్, నువ్వేంటి మా ఇంటి గురించి ఆలోచించేది? అయినా దీపక్ ఎలాంటి వాడు అనుకుంటున్నావు? చాలా మంచివాడు. అలాంటి మంచివాడిని ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు అని అడుగుతాడు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్య, మీ కంటికి మంచిగా కనిపించిన వాళ్ళందరూ మంచివాళ్ళు, మీకు కోపం తెప్పించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. దీపక్ ఎన్ని పాపాలు చేస్తున్నారో ఒకసారి వాడి నియోజకవర్గానికి వచ్చి ప్రజలను అడగండి, వాళ్ళే సమాధానం చెప్తారు. అయినా ఈ పెళ్ళి ఆపడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. అందుకే ఈ ఎంగేజ్మెంట్ని ఆపాలని ఫిక్స్ ఆపాను అని అంటాడు రాజు. రేయ్, నీ నాటకాల మాటలు నా దగ్గర మాట్లాడద్దు. నువ్వు కావాలనే మమ్మల్ని అవమానపరచాలనే ఇలా ప్రతిదీ చేస్తున్నావు కదా అని అడుగుతాడు పాపం సూర్యప్రతాప్. లేదు, మిమ్మల్ని అవమానించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, అన్ని విషయాల్ని నేను బయట పెడతాను అని అంటాడు రాజు. తమ్ముడు, వీణ్ణు కావాలని మ్యానిపులేట్ చేస్తున్నాడురా, నువ్వు వీడి మాటలు పట్టించుకోవద్దు అని అంటారు విజయాంబిక. అక్క, ఒక్క నిమిషం. నా ఇంటికొచ్చి నాతో ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నాడంటే వీడి కళ్ళల్లో నాకు నిజాయితీ కనబడుతుంది. చూడు రాజు, ఎంతైనా నువ్వు మా ఇంట్లో పెరిగావు, మా ఇంట్లో ఉన్నావు కాబట్టి నీకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు ఎందుకు ఈ పెళ్ళి ఆపాల్సి వచ్చిందో నిజం చెప్పాలి. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు సూర్యప్రతాప్. సరే పెద్దయ్యా, మీ మాటని నిలబెట్టుకునే రోజు నాకు ఇప్పుడు వచ్చింది. పెద్దయ్యా, మీరింక నిశ్చింతగా ఉండండి. ఖచ్చితంగా నేనంటే ఏంటో నిరూపిస్తాను. ఖచ్చితంగా అసలు ఈ దీపక్ ఎలాంటి వాడనే నిజస్వరూపాన్ని నేను బయట పెడతాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా. ఇంకా సూర్యప్రతాప్ కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. విజయాంబిక అండ్ దీపక్ మాత్రం ఎంగేజ్మెంట్ చెడిపోయింది అని బాధపడుతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.